వెనక్కి వెళ్తావా? వెనక్కి వెళ్ళిపోతలే. నో బ్యాక్ అంటే వెళ్ళు. 6 members ఉన్నారంట. సి ప్రజెంట్ మేమైతే తియోతివాకానికి అయితే వచ్చాము అండ్ ఆ హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే రెడీ అయితే అయిపోయాము. అండ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఫామ్ అయితే ఫిల్ అయితే చేస్తున్నాం. సాయి వచ్చాడు. అండ్ ఇక్కడికి రావడానికి 1 hour టైం అయితే పట్టింది రూమ్ దగ్గర నుంచి. సో వీళ్ళే పికప్ డ్రాప్ అయితే ఉంది. అండ్ రావడమే కాఫీ అయితే ఇచ్చున్నారు. సో చూడండి ఫుల్ డికాషన్ అయితే కల్పించారు, ఇంకా షుగరు అండ్ దీంతో పాటు బిస్కెట్స్ అయితే పెట్టారు. సో మొత్తం ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోనే అనమాట. ఈ ప్యాకేజ్ మొత్తం మీకు వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ టైం అనమాట నాది హాట్ ఎయిర్ బెలూన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో చూడండి ఫుల్ హాట్ ఎయిర్ బెలూన్సే అనమాట. సో చిన్న మినియేచర్ లాగా అయితే పెట్టున్నారు. అండ్ ఈ రైడ్ చేసిన తర్వాత అయితే మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో సర్టిఫికేట్ మెమరీగా అయితే పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి చూడండి, సూపర్గా అయితే ఉంది మొత్తం అంతా. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చెప్తుంది చూడండి. సో మన డ్రోన్ పైలట్ అయితే తన అయితే అనమాట, డ్రోన్ అయితే ఎగరేస్తాడు తను. అది చూడండి ఎన్ని బెలూన్స్ అయితే వస్తుంది. చూడు ఒక్క రేంజ్లో అయితే ఉంది. సో మొత్తానికి పై వరకు అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో మొత్తం. అన్నీ ఒక్కసారిగా అయితే లెగుస్తున్నాయి పైకి. ఏజీ ఉంది చూడండి, మొత్తం ఏజెన్సీ అనమాట. డిఫరెంట్ అయితే ఉన్నారు. అండ్ మేము అక్కడ నుండి అయితే వస్తున్నాము కింద నుంచి. ఆల్రెడీ పై వరకు అయితే వెళ్ళిపోయారు చాలామంది. సో క్రేజీ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ చూడండి మొత్తం హాట్ ఎయిర్ బెలూన్సే, మొత్తం ఇటు చూసినా కానీ హాట్ ఎయిర్ బెలూన్సే. అండ్ కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడేమో స్మైలీ సింబల్ది మొత్తం. అండ్ ఇది చూడండి ఎంత ఎత్తు అయితే వచ్చామో, అన్ని కింద నుంచి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి లైక్ పిరమిడ్ ఉంది. సో ఆ పిరమిడ్ని కూడా అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం వెళ్ళి. ఇక్కడంతా పిరమిడ్ అయితే ఉంది. సో ఆ పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇందులో మూన్ పిరమిడ్ ఏదో నాకైతే తెలియదు. ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే ఉంది పిరమిడ్. అదంతా పిరమిడ్ అన్నమాట. మొత్తానికి కిందకైతే దిగేస్తున్నాము. సో మా రైడ్ 45 minutes దాకా అయితే ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఇప్పుడు దిగంగానే ఒక సర్టిఫికేట్ అని చెప్పేసి ఇస్తాం. తర్వాత ఆ పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఎంత కష్టపడుతున్నారు అయ్యా దీనికోసం. సో ఫుల్ కష్టం అయితే పడ్డాడు. అండ్ దీన్ని దాపడానికి మళ్ళీ వెళ్ళిపోతుంది పైకి అని చెప్పేసి వీళ్ళైతే పట్టుకొని అయితే ఉన్నారు చూడండి. సో మొత్తానికి కిందకైతే వచ్చేసాము. ఇదైతే అంత ఏం లేదు, మాకైతే ఏమనిపించలేదు. సో వీళ్ళ ముందర ఎందుకు మాట్లాడటంలే కానీ కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడదాము. పారాషూట్ డ్యామేజ్ కాకూడదని చెప్పేసి మొత్తం నీట్గా అయితే పరిచున్నారు. 1% globos grandes traen más combustible, entonces yo no puedo aterrizar en zona arqueológica, obviamente. So certificates అయితే డిస్ట్రిబ్యూట్ సైన్ సి సి. సో మనకి సర్టిఫికేట్ అయితే వచ్చింది. సాయి చెప్పట్లేదు కొడుతున్నాడు. సో దిగాక షాంపియన్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది చూడండి. చేస్తావా? ఆవిడనే ఓపెన్ చేయమని శాంపిల్ ఇస్తారు. అదే అన్నా నేను ఓపెన్ చేస్తాను.
అటుపక్క నెట్టు రాట్లా బెలూన్ లాగా అయితే ట్రై చేసి పెడుతుంది తను. గ్రాసియస్. సో బెలూన్ లాగా అది నాకే. సో ఇదైతే ఇచ్చింది, జస్ట్ టేస్ట్ అయితే చేద్దాం చూడండి. ఏం లేదు, లెమన్ జ్యూస్. చలు చలు. ఇండియా, కొలంబియా. ఓకే ఎక్కువ. అమ్మా. సో మొత్తానికి వ్యాన్ అయితే ఎక్కేసాం, కొంచెం చల్లగా అయితే ఉంది. అండ్ పైకి అయితే ఎగిరాం కానీ ఏమీ లేదు అసలు. మీరైతే 15,000 బొక్క పెట్టుకున్నట్టే. వీళ్ళంతా కొలంబియా నుంచి వచ్చినారంట. సో వీళ్ళు కూడా అయితే ఫ్రెండ్స్ అయితే అయ్యారు. హాయ్ హాయ్. ఇక్కడ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ పిరమిడ్ అయితే ఉంది. అండ్ సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ సేమ్ స్పాట్ అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితేమో అక్కడికైతే వచ్చేసాం. నిజం చెప్పాలంటే స్కై డైవింగ్ చేసి ఇది చేస్తే అసలు ఫుల్ బొక్క అనమాట. బొక్కలో బొక్క అనమాట. మా సాయి డైలాగ్ అది. సో ఇంకా మేమేం చేయలేము. సో ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అంత వర్త్ అయితే కాదనమాట ఇదైతే. నాకు ఈ రైడ్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు అసలు నిజంగా. అసలు ఫుల్ 15,000 లిటరల్లీ 15 బొక్క 45,000 బొక్క నిజంగా. 45,000 బొక్క. అదే 45,000 ఉంటే ఇంకొక ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. మమ్మల్ని అయితే రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. సో రెస్టారెంట్ ప్యాక్ ఇంక్లూడ్ అయ్యింది. సో ఏమేమి ఫుడ్ పెట్టారో చూద్దాము. సో వీళ్ళు చూడండి, సలాడ్, ఫ్రై ఫ్రూట్, అండ్ రైస్, నూడిల్స్, అయితే బఫే అనమాట. సో చిలాక్లెస్ అయితే పెట్టుకున్నా ఎక్కువ రిస్క్ చేసుకోకుండా. అండ్ చూడండి మా వాళ్ళు కూడా ఫుల్ ఫ్రీగా వస్తుందని చెప్పేసి, ఫ్రీ కాదులే కానీ డబ్బులు అయితే కట్టాము. సో అట్లీస్ట్ దీనికైనా న్యాయం చేద్దామని చెప్పేసి చూద్దాము. అట్లీస్ట్ ఈ చిలాక్లెస్తో అయినా న్యాయం అయితే చేద్దాం డబ్బుల్ని. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఇవైతే పెట్టుకున్నాను చూడండి, ఫ్రూట్స్, చికెన్ అండ్ వెజ్ ఏదో ఉంది. అండ్ ఇదేమో చిలాక్లెస్ అనమాట. వండుకొని 4 టీలు ఇష్టం. ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. లాస్ట్కి బ్రావో అనేది నాకు అర్థమైంది. ఓకే ఓకే బాయ్ బాయ్. సో ఫైనల్లీ ఫుడ్ కూడా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈవెంట్ ఏందో చూద్దాము పోయి. సో మన డ్రైవర్ అయితే తీసుకెళ్తారనమాట. హోలా మీగో, Puro México, saludos. sí, viva México, viva México. Cabrones.